ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీసీలకి 42% ప్రకటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇదే క్రమంలో ఈ రోజున అక్కడ ఢిల్లీలో ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి ఇది? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ? తెలంగాణ ప్రజలను ఏమనుకుంటుంది? ఇది ఢిల్లీలో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీసీ దీక్ష చేసింది అంతా తప్పు. ఏం లేదు, 42% కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ చేస్తా అన్నాడు. అక్కడ ఉన్న ప్రధాన మంత్రి రాహుల్ గాంధీ అయితేనే ఇస్తారంట. అంటే రాహుల్ గాంధీ అయినాకనే వస్తుందా 42%? అన్ని రోజులు బీసీ విద్యార్థులు బీసీ నాయకులు అందరూ వేస్టా అని నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను. ఇదే నేపథ్యంలో నిరుద్యోగులు తెలంగాణ సాధించుకుంది నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశం మీద రాష్ట్రాన్ని సంపాదించుకున్నాం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గతంలో నోటిఫికేషన్లు ఇచ్చామని మీరు అంటున్నారు. ఇది మేము ఇచ్చామనే మీద కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇది ఎంతవరకు నిజం, ఏది అబద్ధం? బీఆర్ఎస్ ఉన్నప్పుడు మేము నిరుద్యోగులకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామో మా దగ్గర డేటా ఉంది. కాంగ్రెస్ వాళ్ళ దగ్గర కూడా డేటా ఉండాలి కదా. ఆ డేటా తీయమనండి, మా డేటా మేము కూడా ఇస్తాం, ఆ ప్రభుత్వంకి ఇస్తాం. మీరెంత ఇచ్చిర్రు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎంత ఇచ్చింది తెలుస్తుంది కదా. ఇదే ఇలా చూసుకుంటూ పోతే అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగులు చాలామంది కూడా ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. గత నెల 30వ తారీఖున ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ నిరుద్యోగులను ఉద్దేశించి అక్కడ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే క్రమంలో మిమ్మల్ని అందరినీ కల్పిస్తానని చెప్పేసి లైబ్రరీ వేదికగా, చికటపల్లి లైబ్రరీ వేదికగా హామీ ఇచ్చారు. ఆ హామీ గత 3 రోజులలో నేను కల్పిస్తానని చెప్పి మాట తప్పినటువంటి పరిస్థితి. అంటే ఎమ్మెల్సీ దయాకర్ అక్కడికి రావడానికి గల కారణం ఏంది? నిరుద్యోగుల్ని ఏ విధంగా చూస్తున్నారు? ఎమ్మెల్సీ దయాకర్ రావు గారు ఎమ్మెల్సీ కాకముందు ఈ అశోక్ నగర్కి వచ్చి రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది, బల్మూరి వెంకట్ చెప్పడం జరిగింది, తీన్మార్ మల్లన్న రావడం జరిగింది. వీళ్ళందరికీ ఇప్పుడు పొజిషన్స్ వచ్చినాక దాని రీతి మార్చేసిర్రు. అంటే ఇన్ని రోజులు పొజిషన్లో అప్పుడేమో మేము అన్ని ఉద్యోగాలు ఇస్తాం, మీరు చదువుకోండి అని ఎప్పుడైనా ఒక మాట చెప్పిరా? ఇప్పుడు వాళ్ళకి ఎమ్మెల్సీలు వచ్చినాయి, ఎవడైనా పట్టించుకుంటారు. మొన్న రీసెంట్గానే ఒక ఆయన గేట్ కాడనే ఉన్నాడంట. దయాకర్ రావుకి ఫోన్ చేస్తే నేను వేరే మీటింగ్లో ఉన్నా అంటే, ఇప్పుడు నీ గురించే కదా, వాళ్ళు నీ గురించే వచ్చిన వాళ్ళు, నువ్వు ఒక ఆన్సర్ ఇవ్వాలి. నీకేం కావాలో నువ్వు అడుగు అని అంటే అదేనా? వాళ్ళు కూడా రాబోయే జాబ్ వచ్చేవాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు, వాళ్ళకు కూడా అట్లా మాట్లాడితే కరెక్టేనా అని నేను దయాకర్ రావు గారిని అడుగుతున్నాను.